ఇదొక అందమైన తోట. వేసవికాలం వచ్చింది. ఈ తోటలో చిట్టా అనే చిన్న ఎర్రని చీమ ఉంది. చిట్టా రోజంతా కష్టపడి పనిచేస్తుంది. ధాన్యపు రేణువులు, చిన్న పండ్ల ముక్కలు తన ఇంటికి తీసుకెళ్తుంది. చలికాలం కోసం ఇప్పుడే సిద్ధం కావాలి అని చిట్టా అనుకుంటుంది. అదే తోటలో గింగి అనే అందమైన ఆకుపచ్చ మిడత ఉంది. గింగికి పాటలు పాడటం చాలా ఇష్టం. దూకుతూ, నృత్యం చేస్తూ సంతోషంగా సమయం గడుపుతుంది. పని చెయ్యాలనే ఆలోచనే గింగీకి ఉండదు. గింగి కష్టపడుతున్న చిట్టాను చూసి నవ్వింది. ఇంత వేడుకలో ఎందుకు పనిచేస్తున్నావు? రా, ఆడుకుందాం, పాట పాడుకుందాం అని అంటుంది. కాని చిట్టా చిరునవ్వుతో నేను నా భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాను అని చెప్పింది. రోజులు గడిచాయి. వేసవి ముగిసింది. చలికాలం వచ్చింది. ఆకులు రాలిపోయాయి. చల్లని గాలి వీస్తోంది. చిట్టా తన ఇంటిలో వెచ్చగా కూర్చుని దాచుకున్న ఆహారం తింటోంది. కాని గింగి పరిస్థితి చాలా కష్టం. చుట్టూ ఎక్కడా ఆహారం లేదు. చలి, ఆకలి. గింగి వణుకుతూ తిరుగుతోంది. చివరికి చిట్టా ఇంటి దగ్గరకు వచ్చింది. గింగి కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. చిట్టా గింగీని చూసి కరుణపడింది. బాధపడకు గింగీ అని చెప్పింది. తన దగ్గర ఉన్న ఆహారం గింగీకి ఇచ్చింది. వెచ్చగా కప్పి ఇంటిలోకి తీసుకుంది. గింగి చాలా సంతోషపడింది. చిట్టా మెల్లగా చెప్పింది, ఆనందం ముఖ్యం, కాని పనికూడా ముఖ్యం. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండాలి. గింగి తన తప్పు అర్థం చేసుకుంది. ఇకపై నేను కూడా కష్టపడతాను అని చెప్పింది. వసంతకాలం వచ్చింది. తోట మళ్లీ పూలతో నిండిపోయింది. ఇప్పుడు చిట్టా, గింగి ఇద్దరూ కలిసి పనిచేస్తారు. కలిసి నవ్వుతారు. కలిసి ఆడుకుంటారు. పని మరియు ఆనందం రెండూ కలిసి ఉంటే జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లలు, మనమూ పనిచేస్తూ ఆడుకుంటూ సంతోషంగా ఉండాలి. ఇదే మంచి జీవితం.